హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం నవార్ణవ మంత్ర సంపుటిత తంత్రయోగంలో షట్కర్మ విధానాలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు నవార్ణవ మంత్ర సంపుటీకరణ స్తంభన మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రం విధియుక్తంగా చేయాలంటే, అంటే పురస్కరణ విధులతో చేయాలంటే 16 లక్షల జపం చేయవలసి ఉంటుంది. శిశిర ఋతువులో అనగా మాఘమాసము పాల్గొన మాసంలో మేష వృశ్చిక లగ్నములలో ప్రారంభించి చేయవలసి ఉంటుంది. మాఘమాసం బహుళ పాడ్యమి అనగా కృష్ణపక్ష పాడ్యమి రాత్రి 12 గంటలకు వృశ్చిక లగ్నంలో సాధన ప్రారంభించి చేయవలసి ఉంటుంది. ఈ సాధనకు పసుపు కొమ్ములతో బంగారపు తీగతో 41 పూసలు దండగా చేసి ఆ మాలతో జపం చేయాలి. అయితే ఇది అందరికి సాధ్యం కాదు. అయితే శాస్త్రంలో ఎటువంటి వెసులుబాట్లు ఇచ్చాయి కూడా చెప్పుకుందాం. ధూమ్రవర్ణము అనగా పొగరంగు వస్త్రములు, పొగరంగు ఆసనం వేసుకొని తూర్పు అభిముఖంగా జపం చేయవలసి ఉంటుంది. తక్షణ పరిష్కారం కోసం, తక్షణ ప్రయోజనం కోసం తక్షణ ప్రయోగం చేయాలి. ఎలా అంటే, ముందుగా దుర్గాదేవి యొక్క ఉపాసన గాని, చాముండేశ్వరి యొక్క ఉపాసన గాని చేసిన వారికి ఇది సులభము, సాధ్యము. 16 రోజులు, రోజుకి 16 మాలలు, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటలలోగా 16 మాలలు జపం చేసుకుని మనం తక్షణ ప్రయోజనం పొందవచ్చు. దివ్యత్మ స్వరూపులారా, ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. తొలి సంధ్య మరి సంధ్య యథాశక్తి కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని చాముండేశ్వరి దేవతకు పీఠం అమర్చి యథాశక్తి పూజిస్తూ ఈ మంత్రము జపం చేయవలసి ఉంటుంది. అవగాహన పెంచుకునేందుకు ఇతర ప్రసంగములను వినండి. ఇప్పుడు మంత్రము: ఓం ఠం ఠం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే అముకం హ్రీం వాచం ముఖం పదం స్తంభయ హ్రీం జింహాం కీలయ హ్రీం బుద్ధిం వినాశయ వినాశయ హ్రీం ఓం ఠం ఠం స్వాహ. మంత్రం మరోసారి: ఓం ఠం ఠం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే అముకం హ్రీం వాచం ముఖం పదం స్తంభయ హ్రీం జింహాం కీలయ హ్రీం బుద్ధిం వినాశయ వినాశయ హ్రీం ఓం ఠం ఠం స్వాహ. మంత్రం మరోసారి: ఓం ఠం ఠం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే అముకం హ్రీం వాచం ముఖం పదం స్తంభయ హ్రీం జింహాం కీలయ హ్రీం బుద్ధిం వినాశయ వినాశయ హ్రీం ఓం ఠం ఠం స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, అముకం అన్న దగ్గర ఎవరిని మీరు స్తంభన చేయాలనుకుంటున్నారో వారు పేరుని చేర్చి జపం చేయవలసి ఉంటుంది. విధియుక్తంగా చేయాలనుకునే వాళ్ళు, అనగా 16 లక్షలు జపం చేయాలనుకునే వాళ్ళు అముకం అని చేసి తర్వాత ప్రయోగం చేసుకోవచ్చు. లేదా చాముండేశ్వరి ఉపాసన చేసి ప్రత్యక్షంగా 16 రోజుల్లోగా ప్రతిఫలం పొందాలనుకునే వాళ్ళు ప్రారంభం నుండే అముకం అన్న దగ్గర స్తంభన జరగవలసిన వ్యక్తి యొక్క పేరు చేర్చి జపం చేయవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, జపములు చేసి మీ యొక్క మనస్కామ్యములను తీర్చుకొని ఆనందకరమైన, ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన జీవితం కొనసాగించాలని కోరుతూ, హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల యొక్క పర్వదినాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఒక్కడిగైనా ముందుకు వేయాలని కోరుతూ, ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.